జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడిగా తనకు గాని తన భార్య నర్మదా బీజేపీ అధిష్టాన వర్గం గుర్తించి అవకాశం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్ అన్నారు. తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ గతంలో పార్టీలో చేరి బీజేపీ అధిష్టానానికి ఎంతో కృషి చేశానని, అదేవిధంగా ఉపాధ్యక్షురాలుగా నర్మదా పనిచేసి విశిష్టమైన సేవలు అందించారని, మా సేవలను గుర్తించి వెంటనే నామినేటెడ్ పదవి ఎవరికో ఒకరికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలని అధిష్టాన వర్గం తమకు ఇప్పటికైనా నామినేటెడ్ పదవి ఒకరికి ఇవ్వటం కాకుండా 3 సార్లు ముగ్గురికి ఇస్తే బాగుండేదని పార్టీ వినియోగించుకోవాలని సూచించారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి వినతి పత్రాలు అందజేస్తామని, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి భగత్ కు, సీనియర్ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కు విజ్ఞప్తి చేస్తామని, తనకు గాని తన భార్య గాని అవకాశం కల్పిస్తే ఆశాభావంతో ఉన్నట్లు వారు తెలిపారు. బీజేపీ పార్టీలో పదవులు ఇవ్వకపోయినా మేము అంకిత భావంతో పార్టీ ప్రతిష్టలకు పని చేస్తామని, అదేవిధంగా పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటామని ఒకసారి అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సరం 2025 అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్న కంటోన్మెంట్ ప్రజలకు, ముఖ్యంగా నా బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కంటోన్మెంట్లో 10 సంవత్సరాల నుండి ఎన్నికలు అనేది లేకపోవడం, ఇది రాజ్యాంగం విరుద్ధంగా కనబడుతూ ఉంది. ఖచ్చితంగా ఎన్నికలు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిన విలీన ప్రక్రియ ఒకటి వచ్చింది. ఈ జీహెచ్ఎంసీలో అక్కడక్కడ దేశంలో ఉన్న నగరపాలికల కలపాలనే ఉద్దేశంతో, లేదంటే కొత్త యాక్ట్ పెడదామనే దాని మీద ఇన్ని రోజుల నుండి, ఒక 2-3 ఏళ్ల నుండి, 4 ఏళ్ల నుండి నడుస్తూ ఉంది. కానీ అది పెండింగ్ పడుతూ వస్తుంది. మళ్ళీ నామినేటెడ్ మెంబర్గా ఇస్తూ ఇక్కడ పరిపాలన సాగుతూ ఉంది. ప్రజల పక్షాన మాట్లాడడానికి ఒక నామినేటెడ్ మెంబర్ ఇవ్వాలనే దాని మీద ఇలా కంటోన్మెంట్ బోర్డులో నామినేటెడ్ ఎన్నిక చేయడం, కానీ దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ ఇలా 4 సంవత్సరాలకు తీసుకుపోతా ఉన్నారు. మాకున్న పూర్తి సమాచారంతో చెప్తా ఉన్నాం, ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు ఆగిపోవడం జరుగుతూ ఉంది. ఇది పట్టి చూస్తే ఈ నామినేటెడ్ ప్రక్రియ ముందుకు వచ్చేస్తుంది. ఈ వారం లోపల 10 రోజుల లోపల కొత్త నామినేటెడ్ మెంబర్లు ఎన్నుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మాకు పూర్తి సమాచారం ఉంది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ద్వారా. దాంట్లో భాగంగా ఇవాళ మేము దాని విషయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు బీజేపీ పార్టీలో మేము 2020లో బీజేపీ పార్టీ కష్టంలో ఉన్నటువంటి, అంటే ఆ టైంలో ఇక్కడ రాష్ట్రంలో ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆ టైంలో మేము చేంజ్ చేయడము, నరేంద్ర మోడీ గారి విధి విధానాలు నచ్చి తన అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నటువంటి దేశాన్ని చూసి నేను, నర్మదా, శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, అదే రోజు రామకృష్ణ, అదేవిధంగా అనురాధ గిట్ట జైన్ కావడం, కొంతమంది కార్యకర్తలు, మా మెయిన్ ముఖ్య కార్యకర్తలు జైన్ కావడం, ఆ రోజు ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సిటీ అధ్యక్షులు రామచందర్ గారి ఆధ్వర్యంలో, ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర మంత్రి మా అన్న కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కరోనా సమయంలో గిట పెద్ద ఎత్తున మేము జైన్ కావడం జరిగింది. మేము జాయిన్ అయిన తర్వాత కంటోన్మెంట్లో బీజేపీని ప్రతిష్టంగా చేస్తా ఉన్నాం. కొద్దిగా సీనియర్లు అడ్వైజ్ తీసుకున్నాం జాయిన్ అయ్యే ముందు. ఆ సీనియర్లు ఇచ్చిన అడ్వైజ్ తోటి ఆ రోజు పార్టీలో జాయిన్ అయినాం కంటోన్మెంట్ ఉన్నటువంటి సీనియర్ నాయకుల వల్ల. తర్వాత ప్రతిరోజు కంటోన్మెంట్లో మేము పార్టీని ప్రతిష్టంగా తీసుకొని పోతా ఉన్నాం. చాలా స్ట్రెంతన చేసినాం. ఆ స్ట్రెంతన మీ అందరికీ కూడా తెలుస్తా ఉంది. 2023లో అసెంబ్లీ ఎలక్షన్లో ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి మా బీజేపీ క్యాండిడేట్ ను 2వ స్థానానికి తీసుకొచ్చినాం కష్టపడి అసెంబ్లీలో. ఆ తర్వాత ఆ రోజు మా 6వ వార్డుల ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు, మల్లారెడ్డి గారు గాని, పద్మారావు గారు గాని, శ్రీనివాస్ యాదవ్ గారు, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎంత ప్రెషర్ వేసినా మేము ఆ రోజు సుమారు 1000 ఓట్లు మెజార్టీ తేవడం జరిగింది. ఇక్కడ ఏరియాలో వార్డ్ 6లో, జీహెచ్ఎంసీలో, కంటోన్మెంట్ లో అన్ని వార్డుల కన్నా అత్యధిక మెజార్టీ తెచ్చుకున్నాం. అదేవిధంగా మళ్లీ తర్వాత
24ల బై ఎలక్షన్ రావడం, ఆ అసెంబ్లీ ఎలక్షన్ల అప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఇక్కడ ఏ విధంగా మీకు తెలిసినది కాదు, వాళ్ళు ఎంత ప్రయోగించినా మళ్లీ అప్పుడు జరిగినటువంటి దాన్ని సరిదిద్దుకుంటూ స్పెషల్లీ 6వ వార్డులనే ఇన్ఛార్జీలు డబ్బులు వెదజల్లినా సుమారు 1900 ఓట్ల మెజార్టీ తెచ్చినాం ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే క్యాండిడేట్ కు. అదేవిధంగా పెద్ద